जय श्री राम। भगवद्गीता 18th मे 9.4 मया ततमिदं सर्वं जगद अव्यक्तमूर्तिना मत्स्थानि सर्वभूतानि न चाहं तेष व्यवस्थितः। నా అవ్యక్త స్వరూపము ఈ సమస్త జగత్తులో వ్యాపించి ఉన్నది. అన్ని ప్రాణులు నాలో ఉన్నప్పటికీ నేను వాటిలో బద్ధుడిగా ఉండను. అదనమాట. సూర్యకాంతి కుళ్ళు కాలవాల్లో ఎక్కడ పడితే అన్నిట్లో పడుతుంది, కానీ సూర్యకాంతి ఆ నీళ్ళకి అంటుకోదు. అది సింపుల్గా మనం అర్థం చేసుకోవాలి. సో మిగిలిన మతాల్లో 6 రోజులు భగవంతుడు ఏదో ట్రై చేశాట, కష్టపడ్డాడు, అన్నీ తయారు చేశాడు. 7వ రోజు రెస్ట్ తీసుకున్నాడు. అక్కడెక్కడో కూర్చుని అన్నీ చూస్తున్నాడు. అక్కడెక్కడో కూర్చుని అన్నీ చూడడం కాదు. సనాతన ధర్మలో మన ఫిలాసఫీ ఎంత రేషనల్గా ఉంది చూడండి, తార్కికంగా ఉంటుంది. భగవంతుడు అంతటా ఉన్నాడు, ప్రతి కణంలో ఉన్నాడు. హీ ఈజ్ ఇమ్మనెంట్ అండ్ ట్రాన్సెండెంట్. ఇమ్మనెంట్ అంటే విత్ ఇన్, ట్రాన్సెండెంట్ అంటే బియాండ్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. 9.5 నచ మత్స్థాని భూతాని పశ్యమే యోగమైశ్వరం భూత భృన్నచ భూతస్థో మమాత్మ భూత భావన. నా దివ్యమైన ఐశ్వర్య యోగాన్ని చూడు. నేను సమస్త ప్రాణులను పోషిస్తున్నాను, అయినప్పటికీ వాటిలో బద్ధుడిగా ఉండను. అన్నీ ఆయన లోపల ఉన్నాయి, ఆయన్ని దాటి ఏమి ఉండదు. ఆ మిగిలిన మతాల్లో చూడండి, ఏదో తయారు చేశాడు, పక్కన పెట్టాడు, మట్టి పిసికాడు. ఆ మట్టి ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగారు అనుకో, వాడికి బుర్ర పనిచేయదు. మట్టి కూడా భగవంతుడే తయారు చేశాడని చెప్పాలి వాడికి. అంత భగవంతుడు బయట ఏదన్నా ఉంది అంటే ఏమిటి, భగవంతుడికి ఒక బౌండరీ లైన్ ఉన్నట్టు. అందుకని బయట ఏముండదు, అంతా భగవంతుడి లోపలే ఉంది. అంటే పరిణామవాద, వివర్తవాద, రకరకాల ఫిలాసఫీస్ ఉన్నాయి. అవన్నీ కూడా కాదనేస్తున్నాడు కృష్ణుడు. పరిణామం అంటే పాలు ఉన్నాయి, తోడు పడితే పెరుగు అవుతుంది, సో పెరుగు పరిణామం. వివర్తవాద అంటే ఒక తాడు పడి ఉంది, అది చూస్తే పాము అనుకుంటున్నావు చీకట్లో, అది వివర్తవాద. కృష్ణుడు ఏమంటున్నాడు, నా మాయాశక్తితో అన్నీ తయారవుతున్నాయి, అన్నీ నాలోనే ఉన్నాయి, కానీ నేను దేనికి అంటుకోను. అది గొప్ప సత్యం, అది అర్థం చేసుకోవాలి. థియరీలు ఏవో వస్తూ ఉంటాయి. 9.6 యథాకాశస్థితో నిత్యం వాయు సర్వత్రగో మహాన్ తథా సర్వాణి భూతాని మత్స్థానీత్యుపధారయ. ఎలాగైతే విశాలమైన గాలి ఆకాశంలోనే సంచరిస్తుందో అలాగే సమస్త ప్రాణులు నాలోనే ఉన్నాయని తెలుసుకో. అది ఎంత చక్కగా చెప్పాడు చూడండి. అంటే ఇక్కడ నేను మిగిలిన వాటిని క్రిటిసైజ్ చేయాలండి. 16th చాప్టర్లో దైవాసుర విభాగ యోగ కదా, అన్నీ తెలుసుకోవాలి మనం.